ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీకి పంపిస్తే అక్కడ దాన్ని వారు అగ్రి చేసి పంపించిన తర్వాత అధికారికంగా మనకి ఆర్డర్స్ వస్తాయి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అక్కడున్న 5.5 ఎకరాల్లో కొత్తగా తెలంగాణ భవన్ని కట్టడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడున్న శబరిలో కూడా ఏ రకమైన కట్టడాలు చేసుకోవాలా, దీన్ని ఏ రకంగా ఉపయోగించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏదది రెండు రాష్ట్రాలు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ వారి దగ్గరకు వచ్చినాయని అవి ప్రాసెస్ అవుతున్నాయి. త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా మాట్లాడారు. మేము మంచిది అనుకున్న తర్వాతనే అక్కడ పంపించాం. ఇప్పుడు కొత్తగా ఏది మంచిగా ఉంటుంది, ఏ చెడ్డగా ఉంటుందని ఎస్ఆర్ లెవెల్లో కానీ ఇంకొక ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. దాన్ని అది అగ్రిమెంట్ కోసం, అది దట్ ఈస్ ప్రొసీజర్. 5 ఎకరాల భూమి మేము తీసుకోవటానికి మిగిలిన భూమి అక్కడ 2 ఎకరాలు ఎంత ఉందో 7.5 అనుకుంటుంది మొత్తం. అది ఇక్కడ మన శబరి దగ్గర 3.5 ఎకరాలు అంటే హైదరాబాద్ హౌస్ కు పక్కన ఉంటుంది. అది మనం తెలంగాణ తీసుకోవటానికి మిగిలిన గోదావరి, స్వర్ణముఖి పక్కన ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ భూమి ఇవి వాళ్ళు తీసుకునేటట్టు దీని మీద నిర్ణయం జరిగిపోయింది. దాని మీద చర్చకి అవకాశం లేదు. నేను ఇప్పుడు కొత్తగా చేసేది కూడా ఏం లేదు. నేను ఇక్కడ వచ్చి చేసేది ఏంటంటే ఈ పంపించినటువంటి ప్రపోజల్స్ ని త్వరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి అధికారికంగా ఆర్డర్స్ ఇవ్వాలి. అన్ని ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ పంపించినవి అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ అగ్రి అయి పంపించారు. వీళ్ళు పంపించినవి వాళ్ళని పంపించినవి ఒకటే, కానీ వీరికి వీరే చేయలేరు. నోడల్ ఏజెన్సీ అని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేయాలి. ఇంకా దీంతో పాటు రాష్ట్రంలో తెలంగాణకి, ఆంధ్రకి మధ్య పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా త్వరలోనే ఇంకొక ప్రపోజల్ పెడతామని కూడా మాట్లాడాము. అవి 2 ప్రభుత్వాలు ఒప్పుకొని పంపిస్తే వాటిని కూడా పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా సహకరిస్తామని చెప్పారు. అన్నా, ఎన్ని ఎకరాలు తీసుకోవాలా, ఏమేమి తీసుకోవాలా అనే దాని మీద నిర్ణయం జరిగిపోయి 2 ప్రభుత్వాలు 2 రెసిడెంట్ కమిషనర్స్ ఒప్పుకొని సంతకాలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే దీనికి ఒక పరిష్కారం కావాలని అక్కడ ఇక్కడ మాట్లాడి దీన్ని అక్కడ సబ్మిట్ చేశారు. ఇప్పుడు దాని మీద చర్చకు పోలా. నేను ఈ పంపించినటువంటి ప్రపోజల్స్ ని త్వరగా ప్రాసెస్ చేసి ప్రభుత్వ యాక్సెప్టెన్స్ తో ఆర్డర్స్ ఇక్కడికి వస్తే మన పని మనం మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం చేయడానికి ఇంకా మిగిలిన పెండింగ్ ఏమన్నా ఆస్తుల పంపకం ఉంటే అవి కూడా తర్వాత ప్రభుత్వంతో ఇక్కడ అక్కడ మాట్లాడి మీకు పంపిస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి. అమ్మా, నేను ఇప్పుడే కొత్తగా ప్రత్యేక ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. నాకు ఇచ్చిన సమస్య అది తెలుసుకొని నేను అక్కడి నుంచి మాట్లాడి వచ్చాను. అది అంతకంటే ఇంకేం లేదు. ఈ భూములన్నీ పరిశీలించారు. మార్చి వరకు అవసరమైతే పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు. అంటే ఆ మేరకు ఇప్పుడు మీరు హోంశాఖ కలిసిండ్రు, అప్పటి వరకు ఏమన్నా పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట? అంటే అసలు నిర్ణయం వచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టడానికే ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి రిప్రజెంటేషన్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసిన తర్వాత నన్ను అపాయింట్ చేసిన తర్వాత నిన్ననే కదా
అది అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ పోయి మాట్లాడతాను. ఆ దిశలోనే పని జరుగుతుంది. ఎలక్షన్